నమో వెంకటేశయ. పరమ పూజ్యులు, పరమహంసలు, పరివ్రాజకాచార్యులు, నడిచే దైవాలు, నరనారాయణులు, జితాశువులు, చ్యుతాశయులు, రుద్రాలిక నయన జ్వాలికలైన హైందవ ధర్మ వ్యతిరేకుల పట్ల రుద్రాలిక నయన జ్వాలికలైనటువంటి పూజ్య స్వామీజీల పాదపద్మాలకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ, మా ఆహ్వానాన్ని ప్రేమతో మన్నించి ఆదరించి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భగవంతుని దగ్గరికి భక్తులను తీసుకుని వచ్చేటువంటి ఒక యంత్రాంగంగా కాకుండా దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి ఒక ఆధ్యాత్మిక శోభాయమైనటువంటి సందేశం, సంకేతం, తాత్వికత, గతిస్తున్నా నశిస్తున్నా పడిపోతున్న సాంప్రదాయాలకు, సంస్కృతికి, ఆచారాలకు మళ్ళీ పునరుజ్జీవన కలిగించేటువంటి బృహత్తర బాధ్యతను, అది మీ అందరి చేయూత వలన, మీ అందరి కరుణ వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో విధాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మీకందరికీ కూడా తెలుసును. ఇన్ని చేస్తున్నటువంటి మేము మళ్ళీ మీ అనుజ్ఞతో, మీ ఆజ్ఞతో మరింతగా ఆ దైవ కార్యక్రమమైనటువంటి ధర్మ సంస్థాపన కోసమని, ఆ ధర్మ కార్యాచరణ కోసమని మీ ఆదేశాలనే అమృత వాక్కులుగా స్వీకరించి మళ్ళీ మునుముందుకు వెళ్ళటానికి కార్యోన్ముఖుల్ని చేయి, మమ్మల్ని ఉద్యుక్తులుగా చేయమని విజ్ఞాపించటానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించామని తెలియజేస్తున్నాను. నాతో పాటు మా కార్యనిర్వహణాధికారి, ఉత్తమోత్తము, సదాచార సాంప్రదాయాల పట్ల అపరిమితమైనటువంటి జ్ఞానము, నమ్మకము కలిగినటువంటి వ్యక్తి, నాకు సోదర సమానుడు అయినటువంటి ధర్మారెడ్డి గారు. మేమిద్దరము ప్రస్తుతం ఈ ఆలయ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రం నుంచి ఈ ధార్మిక ప్రచారానికి మేము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా దానికి మీరు వసంగినటువంటి సూచనలు తప్ప మరొక్కటి కాదని, మీ ఆజ్ఞతోనే మేము ఇన్ని బృహత్తర కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈ రోజున ఆళ్వారు ప్రాజెక్టు కావచ్చు, స్వామివారి పట్ల, హైందవ సంస్కృతి పట్ల, ఆ ధర్మం పట్ల తొలినాళ్లల్లో అనంతమైన ప్రచారం చేసినటువంటి పేయన్, పొయ్గే, భూతత్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, మధురకవి ఆళ్వార్, తిరుమంగి కల్వ ఆళ్వార్, తిరుమలైసై ఆళ్వార్, తొందరపడి ఆళ్వార్, ఇలాంటి మహానుభావుల ప్రవచనాలు, ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి మహత్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ వైభవోపేతంగా వాళ్ళు చెప్పినటువంటి స్వామివారి పట్ల తమ అనన్యమైనటువంటి ప్రేమ, అనురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలకి సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నా. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురందరదాసు, భక్త కనకదాసు, ఇలాంటి ఎంతోమంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అని మీకు తెలియజేస్తున్నాం. స్వామివారికి 32,000 కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్మృతులన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజా బాహుళ్యంలోకి
విస్తృతంగా తీసుకుపోవటానికి అన్నమయ్య ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాని ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ వైభవాలని నిర్వహిస్తున్నాము అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాం. స్వామివారి వైభవాన్నే కాదు, ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయవలసినటువంటి అగత్యం ప్రస్తుత తరాంలో మనకున్నది అన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పీఠాధిపతుల సదస్సులోనే వచ్చిన సూచన మేరకే ఈ రోజున 4 భాషలలో అది విశ్వవ్యాప్తమైంది అన్నటువంటి విషయాన్ని సవినయంగా మీ పాదచరణాలకు విన్నవించుకుంటున్నా. ఆనాడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో దళిత గోవిందం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సామాన్యుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని అనన్య సామాన్యంగా తీసుకువెళ్ళి సామాన్యుడు పట్ల కూడా భగవంతుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ చొరవ వలనే చేశాము అని తెలియజేస్తున్నాం.